హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే మీకు నేను లాస్ట్ టైం కూడా ఒక వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్తూ లేడీస్ అందరూ జాగ్రత్తగా ఉండి నేను నెగ్లెక్ట్ చేసిన ఒక విషయాన్ని షేర్ చేస్తాను హెల్త్కి సంబంధించి అని చెప్పాను కదా. ఈ రోజైతే ఆ టాపిక్ మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నానండి. చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పటికప్పుడు ఫామ్ వీడియోస్ అవి ఇవి పెడుతూ నేనే నెగ్లెక్ట్ చేశాను. రీసెంట్గా 2 days బ్యాక్ ఏమైందంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చి నా దగ్గరకు వచ్చి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నేను తీసుకున్న స్టెప్ ఎలా ఉంది అనేది కొంచెం నాతో మాట్లాడటం జరిగింది. నాకు కాల్ చేసి అప్పుడు అనిందనమాట, నువ్వు నాతో కూడా షేర్ చేసుకోలేదేంటే ఈ టాపిక్ ఇది అని అంటే, లేదే అంటే జనరల్గా చెప్పాను తప్పితే ఇన్డెప్త్ చెప్పలేదు. తనకి ఇదంతా కూడా చెప్పలేదంటే ఏమో నాకు చెప్పలేదు లేకపోతే అవసరం లేదనిపించింది అన్నప్పుడు తనుండి చాలామందికి అవగాహన కూడా ఉంటుంది కదా, నువ్వు నీ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తే చాలామంది లేడీస్కి కూడా యూజ్ అవుతుంది కదా అనిందండి. నాకు అప్పుడు కరెక్టే కదా అనిపించింది. సో టాపిక్ ఏంటంటే ఎగ్జాక్ట్గా 4 years బ్యాక్ ఇదే సమ్మర్ సీజన్లో నాకు ఫేస్ అంతా కూడా ఇంతింతలా గడ్డలు అయ్యాయండి. ఆల్మోస్ట్ 14 అయ్యాయి. నేను లెక్క పెట్టుకున్నాను, అందుకే అంత క్లియర్గా చెప్తున్నా. 14 అయ్యాయి. నేను లైట్ తీసుకున్నా, ఎందుకంటే నేను మ్యాంగో సీజన్లో ఫుల్ మ్యాంగోస్ తింటా. సరే మ్యాంగోస్ తింటే ఎలా అయినా వేడి చేస్తుంది, అలానే ఎప్పుడు రాలేదండి, ఏ సీజన్లో రాలేదు. 4 years బ్యాక్ ఒక్క సీజన్లోనే వచ్చాయి. సరేలే మందులు కొడుతున్నారేమో, పెస్టిసైడ్స్ వల్లనేమో లేకపోతే ఓవర్ హీట్ ఏమో, ఏదో నాకు నేనే సమాధానపరుచుకొని ఉన్నాను. 10 days తర్వాత మానాక పెద్ద పెద్ద బొట్టు బిల్లంత మచ్చలు పడడం స్టార్ట్ అయినాయి ఫేస్ మీద. ఆ ఇయర్ మా సిస్టర్ది కూడా గృహప్రవేశం ఉండే. అమ్మో గృహప్రవేశం ఉంది, ఇలా ఫేస్ అంతా మచ్చలు వచ్చాయి. సరే డెర్మటాలజిస్ట్ ఫేషియల్ అవి చేయించుకున్న మచ్చలు అంత తొందరగా పోవు, సరే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఒక 15 daysలో అయినా మచ్చలు పోతాయి కదా అని చెప్పి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెరీ క్యాజువల్గా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళగానే తను చూసి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా, తర్వాత పీసీఓడి ప్రాబ్లం ఏమైనా ఉందా, థైరాయిడ్ ఉందా, తర్వాత నా వెయిట్ అన్నీ చెక్ చేసి అన్నీ అడిగారు. అన్నీ నార్మల్ ఉన్నాయి, నాకు అసలు పీరియడ్ ప్రాబ్లం లేదు, థైరాయిడ్ లేదు, పీసీఓడి లేదు, ఏం లేదనమాట. అయితే అసలు పీసీఓడి అంటే ఏంటండి అని అడిగాను అనమాట. అంటే తన మెడికల్ టెర్మినాలజీలో మన యూట్రస్లో గాలిబుడగల్లాగా వస్తాయి అది ఇదని ఏదో చెప్పారు. అవునా అనేసి అనుకొని మరి ఏం చేద్దాము, ఏమైనా క్రీమ్ సజెస్ట్ చేస్తారా అంటే, మీరు ఎన్ని డేస్ కిందట అబ్డామిన్ స్క్రీనింగ్ తీయించుకున్నారని అడిగారు. నాకు గుర్తుండి ఎప్పుడో 3 years బ్యాక్ 4 years బ్యాక్ చాలా డేస్ అయిపోయిందండి తీయించుకోలేదు అని అంటే, సరే బెటర్ 1000 రూపీసే కదా, అప్పుడు 1000 ఉండేనండి అబ్డామిన్ స్క్రీనింగ్, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. 1000 కదా చేయించుకోండి బెటరు అనింది. సరేనండి చేయించుకుంటానని చెప్పి నెక్స్ట్ డే విజయ డయాగ్నోస్టిక్స్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళగానే క్యాబిన్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఒక క్యాబిన్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఒక 5 నిమిషాలు స్క్రీనింగ్ తీస్తూ మళ్ళీ వెంటనే వేరే దానికి పెద్ద మిషన్కి షిఫ్ట్ చేశారనమాట. అంటే ఒక స్క్రీనింగ్ మిషన్ని పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేశారు. ఎందుకండి అని అడిగితే ఇంకొద్ది క్లారిటీ కోసం అన్నారనమాట. తర్వాత వాళ్ళు వేరే డాక్టర్ని పిలిస్తే ఆవిడ కూడా వచ్చి బేసిక్ డీటెయిల్స్ అడిగారు. నా ఏజ్, మ్యారేజ్ అయిందా, కిడ్స్ ఉన్నారా, కిడ్స్కి ఎంత ఏజ్, పిల్లలు కాకుండా సర్జరీ అయిపోయిందా, అవన్నీ అడిగి మీకు ఎప్పుడన్నా మీరు ఎందుకు చేయించుకుంటున్నారు అసలు ఈ స్క్రీనింగ్ అని అడిగారు. అడిగితే ఇట్లా సో అండ్ సో అని జరిగింది చెప్పా. ఫేస్ గురించి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళా, సో అండ్ సో అని చెప్తే మీకు ఫైబ్రాయిడ్స్ ఇంతకుముందు ఉన్నాయా అని అడిగారు. ఫైబ్రాయిడ్స్ ఆ వర్డ్ వినడమే ఫస్ట్ టైం అనమాట. అంటే ఏంటండి అని అడిగాను. అంటే ఇలా గడ్డలు ఉన్నాయని చెప్పారా అంటే, నాకు అక్కడ ఫస్ట్ హార్ట్ బ్రేక్ అయింది. అంటే బేసిక్గా ఏమీ నాలెడ్జ్ లేని మనలాంటి హౌస్ వైఫ్స్కి కానీ మేబీ వర్కింగ్ చేసే వాళ్ళకైనా కొంతమందికి తెలియని వర్డ్స్ ఫస్ట్ విన్నప్పుడు, దట్టు హెల్త్ అన్నప్పుడు భయం వేస్తుంది కదా, నాకు అదే జరిగింది. అసలు భయమయ్యి అసలు ఫైబ్రాయిడ్ అంటే ఏంటి మేడం అంటే, గడ్డలమ్మా అని అంటే, లేదండి నాకు అసలు ఎప్పుడు కాలేదు, ఉన్నాయా ఇప్పుడు అని అంటే, అవునమ్మా ఒకటి ఉంది అని చెప్పి భయపడాల్సింది ఏం లేదని వాళ్ళు అంతే చెప్తారు కదా, ధైర్యం చెప్పి ఎవరినైనా గైనకాలజిస్ట్ని కలవండి అని చెప్పారు. ఇంకా నేను 1 o'clock అండి ఇది జరిగింది ఆఫ్టర్నూన్. ఇంటికి వచ్చి చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఏదో ఫైబ్రాయిడ్ అని అనుకోకండి, దీంట్లో ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ హెల్త్ ఇష్యూ మీద చావు వరకు వెళ్ళి తిరిగి వచ్చానని చెప్పొచ్చు. చాలా హెల్త్ థ్రెటనింగ్ జరిగింది. మీకు కూడా ఒక అవగాహన ఉంటుందని మాత్రమే రీసెంట్గా నా ఫ్రెండ్కి అయింది కాబట్టి షేర్ చేస్తున్నా. అదర్ దాన్ దట్ అసలు నేను షేర్ చేయాలనుకుంటే ఈ టాపిక్ని ఛానల్ పెట్టిన కొత్తలోనే 9 months ముందే షేర్ చేద్దును. జస్ట్ రీసెంట్గా కూడా తనకు అయింది కాబట్టి షేర్ చేయాలి అనుకుంటున్నాను. కొంచెం క్లారిటీ ఉంటుంది, కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెన్స్గా వినండి. అయితే
వెంటనే టాప్ డాక్టర్స్ అందరికీ కాల్ చేస్తే కొంతమందికి 3 days తర్వాత దొరికింది అపాయింట్మెంట్. నారాయణ కూడా చాలా లోకల్లో చాలా మంది డాక్టర్స్కి గూగుల్ చేసి రివ్యూస్ చూసి అందరికీ కాల్ చేశాము. ఆల్మోస్ట్ అలాంటి నేను 10 మంది డాక్టర్స్ని కలిశాను. అందరు గైనకాలజిస్ట్ని కలిశాను, లేడీ మెన్ ఉమెన్ అని లేకుండా అందరినీ కలిసా. అందులో నాకు 70% చెప్పింది ఏంటంటే ఈ ఏజ్లో నీకు అవసరం లేదమ్మా, ఇది బేసిక్గా నాకుంది ఏంటంటే అండి ఫైబ్రాయిడ్. అయితే బేసిక్గా ఫైబ్రాయిడ్ అనగానే మనం ఒకటే రకం అనుకుంటాం కదా, కానీ అందులో 3 రకాలు ఉంటాయంటండి. గర్భసంచి గోడల్లో అయ్యేదొకటి, గర్భసంచి లోపల అయ్యేదొకటి, గర్భసంచి పైన అయ్యేదొకటి. అంటే ఫైబ్రాయిడ్లో 3 రకాలు ఉంటారు. వాటిని బట్టి కూడా వాటిని పిలిచే టర్మినాలజీ, మెడికల్ టర్మినాలజీ వేరుంటుంది. నాకైన సినారియో ఏంటంటే గర్భసంచి పైన అయిందనమాట. ఈ గర్భసంచి పైన అయితే నొప్పి ఉండదు, ఐడెంటిఫికేషన్ కూడా మనకు స్క్రీనింగ్ తప్ప తెలియదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ కాదు, సిమ్టమ్స్ ఉండవు. అంటే ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, స్టమక్ పెయిన్ కావడం ఇలాంటి ఏముండవు అనమాట. అదే ఫైబ్రాయిడ్ మనకి గర్భసంచి లోపల కానీ గర్భసంచి గోడల్లో కానీ అయితే మనకు బ్లీడింగ్లో తేడా వస్తుంది, తర్వాత మన పీరియడ్ సైకిల్లో తేడా వస్తుంది. అంటే 20 daysకి రావడము, వచ్చాక అది 10 days కంటిన్యూ అవ్వడము, డేట్ పీరియడ్స్ అనేది ఇలా చాలా రకరకాలుగా ఉంటాయంట. పెయిన్ కూడా విపరీతంగా వస్తుందంట. ఇవన్నీ చెప్పారనమాట. సో నాకేమీ లేకుండా నేను అసలు తీయించుకోవడానికి రీజన్ చెప్పా కదా, జస్ట్ గడ్డలు అయ్యాయని తీయించుకున్నా. ఈ గడ్డలతో పాటు నాకు పొట్ట దగ్గర కూడా అండి ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో ఆ ప్లేస్లో నాకు ఎర్రగా దద్దులు రావడం, ఒక ఇంత పెద్ద ప్లేస్లో, అంటే ఒక అరచేతి మందం ప్లేస్లో మొత్తం దద్దులు వచ్చాయన్నమాట. దానికి రీజన్ కూడా అడిగితే మన ఇంట్లో వాళ్ళు కూడా మేమన్నా స్కిన్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ అన్నారు స్టార్టింగ్లో. తర్వాత మా ఇంట్లో పెట్టు ఉంటుంది, మీకు తెలుసు కదా మిల్కీ. పెట్స్ మీ అందరికీ తెలిసిందేగా, దగ్గరికి వచ్చి పడుకుంటాయి. దాని ఫర్రేమన్నా పడలేదేమో అని కూడా అనుకున్నాము. కానీ అప్పటికే మన ఇంటికి నాకు ఈ ప్రాబ్లం వచ్చేటప్పటికి మన ఇంటికి పెట్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్లలో లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది, వచ్చినా ఎక్కడ కాకుండా ఒక్క పార్టే పొట్ట మీదనే ఎందుకు వచ్చింది అన్నది కూడా అప్పుడు అర్థం కాలేదు. సరేలే ఎందుకు అసలు ఇచ్చింగ్ కూడా బాగా వచ్చేదండి. ఈ 2 ప్రాబ్లమ్స్కి నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదంతా జరిగిన తర్వాత అయితే మనకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడానికి రీజన్ నాకైన ఫైబ్రాయిడ్ గర్భసంచి పైన అయింది అనమాట. లేయర్ మీద లోపల కాకుండా గర్భసంచి పైన అయింది. సరే అని చెప్పి అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే 70%, 10లో 7 ఏం చెప్పారంటే నీ ఏజ్కు కానీ ఇప్పుడు నీకున్న ఫైబ్రాయిడ్కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఓవర్ బ్లీడింగ్ లేదు, పెయిన్ లేదు, కాబట్టి దాన్ని అలా అవుతుంది. అది 10 mm ఎంత ఉందండి స్క్రీనింగ్ తీస్తే, స్కానింగ్లో తెలిసింది అది. అయితే వాళ్ళు ఏమన్నారంటే సైజు కూడా ఎక్కువ లేదు, మల్టిపుల్ లేవు, నీకు ఒకటే ఉంది, దానికి మనం అంత టెన్షన్ పడి ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసినా అయితే ఫైబ్రాయిడ్కి ఉన్న గుణం ఏంటంటే పిలకల్లాగా వస్తూనే ఉంటాయంటండి. అంటే నాకు డాక్టర్స్ చెప్పింది నాకు అదే. ఒకసారి తీసినా మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బెటర్ వాటిని రిమూవ్ చేయాల్సిన అవసరం ఏముంది, నీకు ఎలాగో ఓవర్ బ్లీడింగ్ కావట్లేదు, అలాగే నీకేం పెయిన్ లేదు, నీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి కదా అని 7 members 10లో 7 చెప్పారు. మిగతా 3 ఏం చెప్పారంటే నీకు ఆల్రెడీ పిల్లలు అయ్యారు, పిల్లలు కాకుండా కూడా సర్జరీ అయింది, ఈ ఫైబ్రాయిడ్కి అయితే మెడిసిన్ లేదు, దీనికి ఇది ఎందుకు వస్తుందో కూడా మేము అడిగాము. అసలు ఎందుకు వస్తుంది అంటే ఎందుకు వస్తుందో కూడా చెప్పలేము, కొన్ని జీన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు, అసలు అమెరికాలో కూడా దీనికి మెడిసిన్ కానీ ఎందుకు వస్తుందో కానీ ఐడెంటిఫికేషన్ లేదు అని 4 ఏళ్ల కింద చెప్పారండి నాకైతే, నేను కలిసిన డాక్టర్స్. అని మా మమ్మీ హెల్త్ హిస్టరీ అడిగారు. అయితే అమ్మకు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు అండి అమ్మకు ఇట్నే ఓవర్ బ్లీడింగ్ అవుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము ఎక్కడైతే పుట్టామో అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. మాది తెలుసు కదా మీ అందరికి, ఒకప్పుడు నల్గొండ డిస్టిక్, ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్ అయింది మాది. అయితే మేము కోదాడలోనే ఏదైనా డాక్టర్స్ దగ్గర ఎక్కడ కన్సల్ట్ అవ్వాలన్నా కోదాడే అనమాట. అప్పుడు అమ్మ ఎక్కడైతే చూయించుకుంటుందో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె ఉండి అప్పట్లో వాటిని నేను 7th క్లాస్ అంటే ఆల్మోస్ట్ ఇది 25-30 ఏళ్ళ కింద టాపిక్ అనుకోండి, నియర్ అప్రాక్స్. అప్పుడు వాటిని గర్భసంచికి పిలకలు వచ్చాయి అనేవాళ్ళంట. అప్పుడు పిలకలు వచ్చాయని చెప్పి అమ్మకి యూట్రస్ తీసేశారు. ఆమెకి అదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మేబీ ఒక 1 ఆఫ్ ద రీజను జీన్స్ కూడా అవ్వచ్చు అన్నారు తప్పితే అదే రీజన్ అని కూడా చెప్పలేదన్నమాట తను. అసలు దానికి రీజన్ కూడా యుఎస్లో కానీ ఎక్కడా లేదు, అసలు మెడిసిన్స్ కూడా లేవు అన్నట్టు. మెడిసిన్ కూడా ఇయ్యము, ఏవో వచ్చాయి కానీ అవంతా ప్రూవెన్ కాలేదు, మేము సజెస్ట్ చెయ్యము అన్నారు. అందరూ డాక్టర్స్ ఎవరు కూడా మెడిసిన్ రాయలేదన్నమాట.
ఇంకిద్దరు ముగ్గురు డాక్టర్స్ అయితే అసలు ఎందుకమ్మా నువ్వు అవసరం ఏముంది దానివల్ల నీకు ఎఫెక్ట్ లేదు కదా అని ఎక్కువ అన్నారనమాట. ఇంటికి వచ్చాక అందరం కూర్చొని డిస్కస్ చేసి అందరితో మాట్లాడి నాకు తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడితే చాలామంది అలాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా ఇక ఫ్యామిలీలో తెలిసినప్పుడు అవును పలానా వాళ్ళకి వచ్చినాయి అంటారు కదా, అందరికి కాల్ చేస్తే కొంతమంది తీయించుకున్నారు, కొంతమంది వద్దన్నారు. ఇదంతా జరిగింది. ఇంకా నేను కూర్చొని 5 రోజులలో అందరు డాక్టర్స్ని కలిసిన తర్వాత కూర్చొని నేను నేను చేయించుకుంటాను అని డిసైడ్ అయ్యి ఇంకా ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని ఈ 10 మందిలో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని వెళ్ళి ఫీ డీటెయిల్స్ అన్ని అడిగాము. 85,000 ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అయింది. ఇది ఫైబ్రాయిడ్ స్టోరీ కాదు. అయితే 85,000 ఫీజు కట్టాము. ఫీజు 75 పైన రూమ్ రెంట్ మెడిసిన్స్కి అన్నిటికి ఒక 10,000 అడిగారు. 85 అన్నారు రీజనబుల్. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళే తక్కువ చెప్పారు. 85,000 పే చేశాము. ఇంకా మన పే చేయాలి 85,000 అని చెప్పారు. సర్జరీ ఓకే అనుకుంటే టెస్టులు రాస్తారు కదా, బేసిక్ టెస్టులు చేయించుకోవాలి కదా, అవన్నీ రాశారు. అన్నీ చేయించుకున్నాను, అన్నీ నార్మల్ ఉన్నాయి. ఒక డేట్ ఫిక్స్ అయింది. రేపు చేయించుకుంటామనగా ముందు రోజు ఈవినింగ్ వచ్చి అడ్మిట్ అవ్వమన్నారు. వెళ్ళాము, అడ్మిట్ అయ్యాము. అంత బాగానే ఉంది. ప్రొసీజర్ అంతా జరిగింది. మార్నింగ్ డ్రెస్ చేంజ్ చేశారు. నన్ను రూమ్లో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అక్కడ వరకు సూపర్ ఉంది కథ. అప్పుడు స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయిందంటే సర్జరీ చేసేటప్పుడు నాకు ఆ మేడం ఏం చెప్పారంటే తీసుకెళ్లే ముందు కానీ బిఫోర్ కానీ జస్ట్ ల్యాప్రోస్కోపీనేనమ్మా, జస్ట్ 1 అవర్లో అయిపోతుంది, బయటికి తీసుకురావడానికి 2 గంటలు పడుతుందని మా పేరెంట్స్కి, మా వాళ్ళకి, మా హస్బెండ్కి అందరికీ చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళుండి కూడా సరేలే మా వాళ్ళందరూ బయట వెయిట్ చేస్తున్నారు. నాకు బ్లడ్ కూడా బాగుంది, బ్లడ్ కూడా అవసరం పడదు. అప్పుడు నాకు 14 ఉంది బ్లడ్ అవసరం పడదు. బట్ స్టిల్ బ్లడ్ అయితే ఒకటి తెప్పించండి, నా బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ అనమాట. బ్లడ్ అయితే ఒకటి తెప్పించి పెట్టండి అని అంటే ఒక బ్లడ్ ఏమంటే యూనిట్ కూడా తెప్పించి పెట్టారు. అంత బాగుంది. ప్రాసెస్ అవుతుంది. 6 o'clockకి నేను లోపలికి వెళ్తే 7 అయింది, 8 అయింది, 9 అయింది. నేను బయటికి రావట్లేదు. 8:30కి డాక్టర్ మేడం బయటకు వచ్చి ఏం చెప్పారంటే మా వాళ్ళకి చెప్పారంట. ఏమనంటే మనం అనుకున్నట్టుగా యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ మధ్యలో మర్చిపోయిన ఒక టాపిక్ మిస్ అయినా. ఈ సర్జరీకి వెళ్ళడానికంటే ముందు ఈ డాక్టర్ సజెస్ట్ చేయలే ఎంఆర్ఐ స్కానింగ్, కానీ వేరే డాక్టర్ ఎంఆర్ఐ ఒకసారి తీయించుకోమ్మా ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అన్నారు. నేను ఎలాగో సర్జరీకి వెళ్తున్నాను కదా, మళ్ళీ ఎంఆర్ఐ ఎందుకు అని చెప్పి నేను తీయించుకోలేదు. ఇప్పుడు నేను ఎక్కడైతే సర్జరీ చేయించుకున్నానో ఆ మేడం కూడా ఎంఆర్ఐ రిక్వైర్ ఖచ్చితంగా తీయించుకోవాలని చెప్పలేదు. తను స్కానింగ్ రిపోర్ట్ని బట్టి సర్జరీకి వెళ్ళారనమాట. తను చాలా మంచి డాక్టరు, మంచిగా ట్రీట్ చేశారు నన్నైతే. అన్న తర్వాత ఏం జరిగింది, వెళ్ళిన తర్వాత బయటికి వచ్చి 8:30 అట్లా అవుతుంది. బయటికి రాగానే చూసి మా వాళ్ళకి వచ్చి ఏంటి మేడం ఇంత లేట్ అవుతుంది అని అంటే ఏం లేదు, మనం అనుకున్న దానికంటే చాలా లోపల 10 mm కనపడ్డది కదండి. సపోజ్ ఇది గర్భసంచి అనుకోండి, స్కానింగ్లో మనకు ఇక్కడ వరకు కనిపిస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కనిపిస్తుంది అనుకోండి. నాకు ఫైబ్రాయిడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే ఇదంతా హిడెన్లో ఉంది. ఇక్కడ వచ్చిన ఫైబ్రాయిడ్ అంతా కూడా హిడెన్లో ఉంది. ఓన్లీ ఈ పైనున్న ఇదొక్కటే కనిపించింది అనమాట, మిగతాదంతా హిడెన్గా ఉంది. అలా ఉండేటప్పటికీ వాళ్ళు కూడా స్కానింగ్ని పట్టే వెళ్ళాం కదా, మేము ఎంఆర్ఐ తీయించుకోలేదు కదా. వెళ్ళిన తర్వాత ల్యాప్రో చేసేటప్పుడు వాళ్ళకి చాలా టైం పట్టింది. దట్టు ఏం జరిగింది, ఈ ఫైబ్రాయిడ్ అనేది ఒకవైపు ఓవరీకి ఫైబ్రాయిడ్ మొత్తం 1/2 కిలో ఉంది. మాకు తర్వాత తీసి చూపించారు. దాన్ని ఒక వాటర్లోనో ఏదో లిక్విడ్లోనో వేసి ఆ బాటిల్ కూడా తెచ్చి చూపించారు. యూట్రస్ రిమూవ్ చేసింది, తర్వాత ఈ ఫైబ్రాయిడ్ అన్నీ తీసుకొచ్చి మాకు చూపించారు. అది 1/2 కిలో ఉందన్నమాట, 250 grams ఉంది. మాకు పైకి కనిపించింది ఎంత, 10 mm కనిపించింది. అప్పుడు ఆ ఫైబ్రాయిడ్ని తీయడానికి వాళ్ళకు మధ్యలో అసలు ఒకానొక టైంలో చేసే ప్రాసెస్లో అసలు ఓపెన్ సర్జరీ చేయాలి అన్నంత క్రిటికల్ సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోయా నేను. మత్తు వదులుతుంది, మళ్ళీ చేసినంతసేపు అనెస్థీషియా డాక్టర్ కూడా మనకు ఉంటారు కదా, అంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నాకు సర్జరీ 1 అవర్లో అయిపోతుంది అన్న సర్జరీ 4.5 hours పట్టింది. నేను బయటకు వచ్చేటప్పటికి 11:30 అయింది టైము. అయితే ఏమైంది, అది తీసేటప్పుడు మనం ఇప్పుడు చిన్న పునుగులు కనుక వేసేటప్పుడు 2 పునుగులు ఎలా అతుక్కపోతాయండి, అలాగా నా ఫైబ్రాయిడ్ ఓవరీకి ఇటు యూరిన్ బ్లాడర్కి అతుక్కపోయింది, యూరిన్ పైపుకి అతుక్కపోయింది. అది తీసే క్రమంలో యూరిన్ బ్లాడర్ కూడా స్టిచెస్ పడ్డాయి. యూరిన్ బ్లాడర్కి కూడా ఒక 4-5 కుట్లు పడ్డాయి. యూరిన్ బ్లాడర్కి కుట్లు పడ్డాయి. ఒక ఓవరీనేమో మొత్తం ఏమంటారు మన
తెలుగులో చెప్పాలంటే కుళ్ళిపోయినట్టుగా అయింది. అలా అయింది. ఒక ఓవరీకేమి ఇది అతుక్కపోయింది. అంటే నేను నార్మల్ ఫైబ్రాయిడ్ రిమూవల్ అయితే నేను ఫస్ట్ తను చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఫైబ్రాయిడే రిమూవ్ చేస్తారు కదా అంటే ఫైబ్రాయిడ్స్ ఒకసారి రిమూవ్ చేసినా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు పిల్లలు అయ్యారు, మీరు చేయించుకోవాలనుకుంటే టోటల్ యూట్రస్ రిమూవ్ చేసుకోండి, లేదంటే ఫైబ్రాయిడ్ చేయమన్నా చేస్తాము కానీ మళ్ళీ రాదు అన్న గ్యారంటీ ఇవ్వము అని చెప్పారనమాట. మా వాళ్ళందరూ కూడా ఓన్లీ ఫైబ్రాయిడ్ తీయించుకో అన్నారు. కానీ నాకు 10 మంది డాక్టర్ని కలిసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, ఒకసారి వస్తే బాడీలో అన్నది నాకు అర్థమైంది. ఇక ఎందుకు సరే తీయించుకుందాము అనుకొని నేను గర్భసంచినే తీయమని చెప్పాము. వాళ్ళు కూడా మాకు ఓవరీస్ ఉంచుతాము, ఓన్లీ గర్భసంచి తీస్తాము అన్నట్టుగానే వెళ్ళాము. కానీ లోపట వెళ్ళాక జరిగిన కథ వేరేలాగుంది కదా. గర్భసంచి తీశారు, ఫైబ్రాయిడ్, ఓవరీస్ తీయంగా మన యూరిన్ బ్లాడర్ పైపుకు స్టిచెస్ పడ్డాయి, 4-5 కుట్లు పడ్డాయి. అప్పుడు అసలు ఆల్మోస్ట్ వాళ్ళంతా సర్జరీ అయింది, బ్లడ్ మళ్ళీ ఒక యూనిట్ బ్లడ్ ఎక్కిచ్చిర్రు అప్పటికప్పుడు. అసలు ఎలా ఉందంటండి అది ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. అసలు ఒకానొక టైంలో అసలు మా ఇంట్లో వాళ్ళు, మా పేరెంట్స్, మా హస్బెండ్ అసలు అందరు ఏడుస్తున్నారనమాట. ఇంకా అంటే ఆ సిచ్యువేషన్కి వచ్చిర్రు. అంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు. మేడం 1 గంటకు ఒకసారి వచ్చి ఇంకా అవుతుంది, భయపడకండి, ప్రొసీజర్ అవుతుంది, యాక్చువల్గా ఇలా జరిగింది. మళ్ళీ మా వాళ్ళ కన్సల్టేషన్ తీసుకోవాలి కదా, మళ్ళీ మధ్యలో వచ్చి ఇలా మా వాళ్ళతో సైన్ చేయించుకొని ఇట్లా ఓవరీస్ కూడా ఇలా ఉన్నాయి తీసేయమంటారా అని వాళ్ళని అడగడము, తర్వాత ఇట్లా బ్లాడర్కి ఇలా అతుక్కపోయింది ఫైబ్రాయిడ్ అని చెప్పడము, ఇవన్నీ జరిగాయి అనమాట. ఏది 6 o'clock వెళ్తే 10:30, 11 వరకు ఈ ప్రాసెస్ అంతా. అసలు ఒకనొక టైంలోనైతే నేను బయటికి వస్తా అని కూడా అనుకోలేదంటే డాక్టర్స్ కూడా బయటికి వచ్చి మీ అమ్మాయి ఏమంటారు, మీ అమ్మాయి గట్ ఫీలింగ్, మీ అమ్మాయికి ఉన్న ధైర్యమే ముందుకు తీసుకెళ్ళింది. ఎక్కడైనా కొద్దిగా మీ అమ్మాయి టెన్షన్ పడి ప్యానిక్ అయ్యి బీపీ ఫ్లక్చువేట్ అయినా, లేకపోతే మీ అమ్మాయి బాడీ కోఆపరేట్ చేయకపోయినా కూడా అసలు డిఫరెంట్గా వెళ్ళేది. అసలు ఒకనొక టైంలోనైతే అసలు ఓపెన్ సర్జరీకి కూడా ప్రిపేర్ అయ్యారంట. ఎందుకంటే అనుకోని ల్యాప్రోకి సిద్ధమైంది ఒకటి, సీన్ కట్ చేస్తే లోపల మనకు సర్జరీ స్టార్ట్ అయ్యాక తెలిసిన విషయాలు వేరు కదా. సో అలా జరిగిందండి. దాని తర్వాత నాకు 1 month కుట్లు ఏది మన యూరిన్ స్టిచెస్ పడ్డ దగ్గర, సరే ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తా, అయిపోయాక 11:30కి బయటికి తీసుకొచ్చాక నాకు స్పృహ వచ్చిన తర్వాత అసలు ఆ పెయిన్ అయితే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మనకు పేగు ముడేస్తే వస్తుంది చూసారా అండి పెయిన్, అంత పెయిన్, టాలరేట్ లేనంత పెయిన్ ఈవినింగ్ వరకు భరించా. ఈవినింగ్కి మళ్ళీ డాక్టర్స్ వచ్చి మేడం రౌండ్స్కి వచ్చినప్పుడు తను ఇంజెక్షన్స్ ఇచ్చారు. దాని తర్వాత నాకు ఎప్పుడు నొప్పి లేదు. అయితే ఏం చేశారు, ఆ యూరిన్ స్టిచెస్ వేశారు కదా, నాకు 1 month యూరిన్ బ్యాగ్ వేసారండి. యూరిన్ బ్యాగ్ తోటే ఉన్నా నేను 1 month. ఎందుకంటే కుట్లు పడ్డాయి కదా మన యూరిన్ పైపుకి, యూరిన్ దాంట్లో కుట్లు పడ్డాయి. ఆ తర్వాత 1 month ఉంచుకున్నాను యూరిన్ బ్యాగ్. దాని తర్వాత 1 month తర్వాత వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత యూరిన్ మళ్ళీ మధ్యలో కన్సల్టేషన్కి వెళ్తూ వస్తూ ఉన్నాను వీక్లీ వన్స్. 1 month తర్వాత ఫైనల్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు యూరిన్ బ్యాగ్ తీసి యూరిన్ పాస్ చేశాక, నార్మల్గా యూరిన్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ స్కానింగ్ తీసి యూరిన్ కరెక్ట్గా పాస్ చేస్తున్నామా, లేకపోతే యూరిన్ బ్లాడర్లో ఏమన్నా మిగిలిపోతుందా అన్నది చెక్ చేసి, లేదు అన్నప్పుడే పర్మనెంట్గా యూరిన్ బ్యాగ్ తీసేశారనమాట. సో ఇది చెప్పడానికి మీకు ఎలా కనెక్ట్ అయిందో నాకు తెలియదు, కానీ ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం అన్నది కరెక్ట్ అని తర్వాత మా ఇంట్లో వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు, పిల్లలు, రిలేటివ్స్, అసలు అందరూ కూడా, ఈవెన్ డాక్టర్ మేడం కూడా గుడ్ డెసిషను, నువ్వు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే అది ఇంకా ఎలా టర్న్ అయ్యేదో, ఎంత దూరం, ఎందుకంటే అది ఓవరీస్ కుళ్ళిపోయాయి, ఆ గడ్డ వచ్చేసి యూరిన్ బ్లాడర్కి అతుక్కొని ఉంది కదండి, అట్లా చాలా ప్రాబ్లం ఫేస్ అయ్యేది. కొన్నిసార్లు అంటండి అలా ఉన్నప్పుడు ఇంకా కొంచెం లోపల పాయిజనేట్ అయ్యే ఛాన్సెస్ కూడా రేర్గా అలా కూడా ఉంటాయంట. సో నేను ఇప్పుడు ఇదంతా నా స్టోరీ 4 ఏళ్ల క్రితం జరిగింది మీతో షేర్ చేసుకోవడానికి కూడా రీజన్ ఏంటి అని అంటే, దేన్ని కూడా లేడీస్ అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి. అప్పటి నుంచి నాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే,
6 months ఆర్ఎల్స్ 1 yearకి ఒకసారైనా ఖచ్చితంగా లేడీస్ అబ్డామిన్ స్క్రీనింగ్ అనేది తీయించుకోవాలంట. ఎందుకంటే ఎప్పుడు ఏది ఎలా ఫామ్ అవుతుంది, అసలు ఇప్పుడు ఒక ఫైబ్రాయిడ్ వచ్చిన తర్వాత అది ఎన్ని రోజుల కింద వచ్చిందో కూడా చెప్పడానికి కూడా లేదంటండి. అంటే ఇంకంత టెక్నాలజీ రాలేదా, లేకపోతే దాని గురించి అప్పుడు 4 ఏళ్ల కిందటి విషయం చెప్తున్నా, నాకైతే అలా చెప్పారనమాట. ఇప్పుడు నేను అప్పటి నుంచి నాకు ఎవ్వరు కలిసినా, ఎవరైనా పీరియడ్స్లో ఇరెగ్యులర్ అని చెప్పినా, ఇంకోటండి ఫైబ్రాయిడ్ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అని లేదు, అసలు మెచ్యూర్ అయిన పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎవరికి పడితే వాళ్ళకి వస్తుందన్నమాట. అది ఎందుకు వస్తుందో మన ఫుడ్ హ్యాబిట్సా లేకపోతే మన హెల్తీ లైఫ్ స్టైల్ లేకనా తెలియదు, కానీ నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నా. నాకు అప్పుడు అనిపించింది, అరే నా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చెప్పాలి అనేసి అనుకొని ఈరోజు నేను మీతో ఈ టాపిక్ షేర్ చేస్తున్నా. ఇది జరిగే ముందు నేను 74 కిలోలు ఉండేదాన్నండి. ఈ సిచ్యువేషన్ నాకు జరిగే ముందు. ఈ 4 ఏళ్లలో అప్పుడు కొద్ది కొద్దిగా పెరుగుతూ యూట్రస్ తీసేశాక నేను 83.5 kgsకి వచ్చానమాట. అంతకంటే ముందు నాకు మ్యారేజ్ అయ్యి మా పిల్లలు 2 పుట్టడానికంటే ముందు 7 years ముందు వరకు కూడా 4 years నుంచి 74 years వరకు 75, అంతకుముందు నా వెయిట్ 68, చాలా తిన్నుండేదాన్ని అనమాట. మరి సర్జరీ అయ్యాక పెరిగానా, ఎలా పెరిగా మేడం డాక్టర్ తోటి అంటే, సర్జరీకి దానికి ఏం సంబంధం లేదు, అవన్నీ మీ అపోహలు, అలా అనుకుంటారు, సర్జరీ వల్ల ఎవ్వరు వెయిట్ గెయిన్ గారు అని చెప్పారు. సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇప్పటివరకైతే నాకు ఏం లేవండి. అంటే బేసిక్గా నేను ఒకటి అయింది కదా అని సెట్ బ్యాక్ అయ్యి వెనక కూర్చొని నాకు ఇది అయింది అనే టైప్ కాదండి. నేను డూ ఆర్ డై అని ముందుకెళ్ళిపోతా దేనికైనా సరే. అంటే మనం ఒక పని చేయాలన్నా, ఒక థింగ్ చేయాలన్నా ఏది మనకు ఒక రీజన్ కాకూడదు అనే మైండ్ సెట్ అనమాట నాది. అందుకే నేను ఏ రోజు కూడా నాకు ఇది అయింది, బరువులు మొయ్యొద్దు, నాకు ఇది అయింది, కింద కూర్చోవద్దు, నాకు ఇది అయింది, నేను ఎప్పుడు లేను. అంటే బేసిక్వి చేయకుండా ఎప్పుడూ ఉండను. అంటే పెద్ద థింగ్స్, పెద్ద అడ్వెంచర్స్ చేయకుండా బేసిక్ నా వర్క్స్ నేను చేసుకుంటూ ఉన్నాను. చాలామంది బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది అన్నారు. నాకైతే ఇంతవరకు బ్యాక్ పెయిన్ కూడా లేదండి. నేను ఇంత ఫామ్ వర్క్ చేస్తుంటా, ఇంట్లో చేసుకుంటా, బ్యాక్ పెయిన్ అయితే లేదు. సో ఓవరాల్గా నేను మీతో ఇది షేర్ చేయడానికి రీజన్ అది. దీంతో పాటు ఒక 2 కామెంట్ల గురించి కూడా మీతో షేర్ చేయాలి. కొంతమంది ఏమో నేను డీటెయిల్డ్గా ఈ డైట్ గురించి చెప్పి పోస్ట్ చేయకూడదు, నేను చెయ్యను అని పెట్టినప్పుడు కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది కామ్గా ఉన్నారు, కొంతమంది ఒబీడియంట్గా మీరన్న పాయింటే మాట్లాడితే పోస్ట్ చేయొద్దు, ఒకళ్ళ డైట్ ఇంకొకళ్ళకి సూట్ అవ్వదు అన్నప్పుడు పోస్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి అని అడిగారు. వాళ్ళ క్వశ్చన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా, వెరీ ఒబీడియంట్గా అడిగారు. దానికి ఆన్సర్ ఒకటేనండి, వాళ్ళు పోస్ట్ చేయొద్దు అని చెప్పారు. ఏంటి కాల్ చేసి మీరు పోస్ట్ చేయొద్దు, పోస్ట్ చేస్తే మీ డైట్ ఆపేస్తాము అని నాకు కాల్స్ వచ్చాయి. అక్కడి నుంచి వచ్చినప్పుడు నేను ఎలా పోస్ట్ చేస్తానండి? ఇప్పుడు నేను ఆల్రెడీ పే చేసి ఉన్నాను, 28,300 పే చేశాను. నేను వాళ్ళు నా డైట్ ఆపేస్తారంటే నా డబ్బులు నాకు రిఫండ్ చేస్తామని కూడా చెప్పారు. ఆ మాట కూడా అన్నారు, మీరు పోస్ట్ చేసేటట్టు అయితే మీకు మేము డైట్ చెప్పము, మీ డబ్బులు మీకు రిఫండ్ చేస్తామన్నారు. నేను నా హెల్త్ కోసం నేను జాయిన్ అయినప్పుడు రీఫండ్ వాళ్ళు ఇస్తున్నారు కదా, సరేలే అని చెప్పి, అలా అది పద్ధతి కూడా కాదు కదా, రైట్ కాదు. వాళ్ళది ఆ ప్రోడక్ట్, వాళ్ళు వద్దని చెప్పారు, తెలియక మనం పోస్ట్ చేసాము, ఆపేయాలి జెన్యూన్లీ, అంతే కదా. అందుకని పెట్టట్లేదు ఫస్ట్ థింగ్. ఇంకా దాని వెనక రీజన్ ఏంటి, ఎందుకు పెట్టొద్దు అన్నదంత దూరం కూడా నేను ఆలోచించలేదండి. అది వాళ్ళ వస్తువు, వాళ్ళు వద్దన్నారు, నేను డబ్బులు కట్టాను, నాకు డైట్ ఇస్తున్నారు, నేను ఫాలో అవుతాను, ఊరుకుంటానని ఊరుకున్నా. ఇప్పుడండి ఈ వీడియో చేయడానికి జస్ట్ 10 minutes ముందు లలిత అనే ఒక ఐడి తోటి నేను డిలీట్ చేశాను అనుకోండి ఆ మెసేజెస్. ఆవిడ పెట్టింది, అసలు జనాల మైండ్ సెట్ ఎంత చిన్న ప్రపంచంలో బతుకుతారా అనిపిస్తుంది. ఆవిడ పెట్టింది, ఈవిడని అడగకండి డైట్ పోస్ట్ చేయమని, ఈవిడ పోస్ట్ చేయదు, ఎందుకంటే ఈవిడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఫ్రీగా డైట్ తీసుకుంటుంది కదా, అందుకని ఈవిడ చెప్పదు. మంతెన సత్యనారాయణ గారిది ఫాలో అవ్వండి, నేను 120 kg నుంచి 10 kg తగ్గాను, వీళ్ళని అడగడం వేస్ట్ అని ఆ డైట్ ఆవిడని తిట్టుకుంటూ నన్నేదో కామెంట్ చేసుకుంటూ పెట్టింది. చూడండి లలిత గారు, ఫస్ట్ థింగ్, ఒక విషయం మీద మీకున్న ఆవగింజంత ఎక్స్పీరియన్స్తో ఎదుటి వాళ్ళని కమెంట్ చేయడం మానేయండి, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, ఏ విషయం గురించి అయినా మంచి మాట్లాడకున్నా చెడు మాట్లాడకండి. ఓకే, మీకు నచ్చలేదా ఛానల్ చూడకండి, నిర్మోహమాటంగా చెప్తున్నా. అంతేకాని మీరు వచ్చి కామెంట్ చేసి మాట్లాడే రైట్ మీకు లేదు. ఇంకొకటి, మీకు నాలెడ్జ్ లేని సబ్జెక్ట్ మీద తెలిసి తెలియకుండా నేను జస్ట్ యాజ్ ఏ కామన్ మ్యాన్గా వెళ్ళా, అందరిలాగా వెయిట్ చేశా, అందరిలాగా 28,300 రూపాయలు కట్టా. నాకంటూ వాళ్ళు ఇచ్చిన ఒక డైట్ ప్లాన్ని, అమౌంట్ని అన్నిటినీ కూడా నేను
పే చేసి ఇదిగోండి నేను కన్సల్టేషన్కి పే చేసిన 500 రూపీస్ కనిపిస్తుందా, కన్సల్టేషన్కి పే చేసా. అందరిలాగానే అక్కడ టైం కూడా అక్కడ కూడా వెయిట్ చేశాను. దాని తర్వాత ఇవన్నీ నా టెస్ట్ రిపోర్ట్స్ ఆరెంజ్ హెల్త్ ఇన్సూరెన్స్లో 3500 కట్టి కనిపిస్తుంది కదా, నేను ఇచ్చిన బ్లడ్ టెస్ట్లు 28,300 రూపాయలు కూడా మన ఫోన్కి వస్తుంది. అది నేను ఇప్పుడు రికార్డ్ చేసిన ఫోన్లో ఉంది బిల్లు, నేను స్క్రీన్ షాట్ కూడా పెడతా. 28,300 రూపాయలు పెట్టి నేను జాయిన్ అయ్యా. మీకు తెలిసి తెలియకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ వస్తువు వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు పెట్టొద్దు అని చెప్పిన తర్వాత పెడితే ఎవరి వీడియోలకు స్ట్రైకులు వేస్తారు వాళ్ళు? ఎవరి ఛానల్ ఎఫెక్ట్ అవుతుంది? నా ఛానల్ ఎఫెక్ట్ అవుతుంది కదా, అవునా? ఇంకొకటి అండి, ఛానల్ ఎఫెక్ట్ సంగతి నథింగ్. అవసరమైతే ఆ 2 వీడియోలు డిలీట్ చేసుకుంటాం, వద్దనుకుంటాం. కానీ ఒక వస్తువు ఒకళ్ళది. ఇప్పుడు ఇది నా వస్తువు అండి, నా వస్తువుని నేను తప్ప ఇంకొకళ్ళు బయటికి చూపిస్తారు అని అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఆవిడకి ఏముందో థింగ్స్ మనకు తెలియదు. ఆవిడది అది, ఆ ప్రోగ్రామ్ ఆవిడది, ఆవిడ పెట్టొద్దు అనింది, నేను పెట్టాను. ఇంకొకళ్ళు కామెంట్ చేశారు, అది మనం కొనుక్కున్నామండి డైట్ ప్లాన్, మనం పోస్ట్ చేసుకోవచ్చు, ఆవిడకి ఏంది అని అడిగారు. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు కూడా అదే మాట అన్నారు. నిజంగా చెప్తున్నాను కదా, మా హస్బెండ్, మా పిల్లలు, మా పేరెంట్స్ కూడా అవును మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, మనం యూట్యూబ్లో చూపించుకుంటాం, ఎక్కడైనా చూపిస్తాం. ఇప్పుడు నువ్వంటే యూట్యూబ్లో చూపిస్తున్నావు కాబట్టి తెలుస్తుంది, లేదు అని అంటే వేరే వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారు. యూట్యూబర్స్ కాని వాళ్ళు కూడా ఎంతమంది లేరు అని కూడా అన్నారు. కానీ నిజాయితీ అనేది మన మనసుకు, మన మనసులో మనం చేసే పని మనకు తెలుస్తుంది కదండి, మన ఆత్మసాక్షి అంటాం కదా. అలా మనము వాళ్ళు వద్దు అన్నప్పుడు పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి నేను పెట్టట్లేదు. మేడం లలిత గారు, మిస్సెస్ లలిత గారు ఒక కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం వెనక ముందు చూసి కొంచెం మర్యాదపూర్వకంగా పెడితే బాగుంటుంది. అంతేకాని మీరు తెలిసిన విషయాన్ని కమెంట్ చేయండి, ఒక వీడియో బాగుందనో బాగాలేదనో ఇంకోటో. అన్నెసరీగా నా కష్టం పెట్టి 28,300 డబ్బులు కట్టి 2.5 గంటలు వెయిట్ చేసి 4 గంటల టైముని ఇక్కడ వెచ్చించి 500 కన్సల్టేషన్కి కట్టి 3,400 మెడికల్కి కట్టి ఇంత కట్టి ఫ్రీగా ఇచ్చారు అంటే నాకెవ్వరు ఫ్రీగా ఇవ్వలేదు. ఇంకొకటి, ఆవిడ చేసుకోవాలి ప్రమోషన్ అనుకుంటే ఆవిడకి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు. ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జస్ట్ ఏ కామన్ యూట్యూబర్, ఐఎమ్ నాట్ ఏ సెలబ్రిటీ. ఎవరైనా జెన్యూన్గా చెప్తున్నప్పుడు ఎంకరేజ్ చేయండి, ఆర్ఎల్స్ కామ్గా ఉండండి. పిచ్చి పిచ్చి కామెంట్లు నాకనే కాదు ఎవరికి కూడా పెట్టకండి. రీసెంట్గా చూశారు కదా, యూట్యూబ్లో కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే ఆంధ్రాలో కొంతమంది ప్రాణాలు పోయినాయి. అవసరమా మీకు ఇదంతా? నేనంత పిచ్చిదాన్ని కాదు, నేను నా గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా. నాకు చాలా తక్కువ వస్తాయి నెగిటివ్ కామెంట్స్. ఆ తక్కువలో నేను కొన్ని పట్టించుకోను. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఫ్రీ అన్న వర్డ్ నన్ను కొంచెం పించింగ్ చేసింది. ఎందుకంటే నేను మా ఇంట్లో 5 రోజులు ఫైటింగ్ చేసి జాయిన్ అయ్యా ఈ ప్రోగ్రామ్. మా సిస్టర్స్ వద్దన్నారు, మా ఆయన వద్దన్నారు, నా పిల్లలు తప్ప అందరూ వద్దన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే, తగ్గాలి మమ్మీ, నువ్వు ఒకప్పుడు సన్నగా ఉన్నావు, తగ్గు అన్నారు. డబ్బుల గురించి వాళ్ళు మాట్లాడలేదు. కానీ 28,300 నీకు అవసరమా, అంత ఖర్చు ఎందుకు? మా సిస్టర్స్, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మాలాగా చేసి తగ్గొచ్చు కదా, నీకెందుకు డబ్బులు వేస్ట్ చేస్తావని తిట్టారు. అంత జరిగి నేను జాయిన్ అయ్యా. ఇవాళ నువ్వు వచ్చి ఒక కామెంట్ పడేసి ఫ్రీ అంటే నువ్వు చూసావా తల్లి? 28,300 అంటే మాటలా? నేను ఎన్నో వీడియోలో చెప్పా, 6 తులం బంగారం అని. విత్ గ్రాసరీస్ అంతా కలిపి 35,000 సమర్పించుకున్నా నేను. ఇంకొకటండి, చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు ఎంత వెయిట్ లాస్ అయ్యాను అని. నేనైతే 5 కేజీలు లాస్ అయ్యాను ఈరోజు మార్నింగ్కి. కరెక్ట్గా చెప్పాలంటే 4 కేజీలు 800 గ్రాములు లాస్ అయ్యాను. 80కి వచ్చే వరకు ఫాస్ట్గా వెయిట్ లాస్ ఉంది కానండి, ఆ పై 3.5 కేజీలు అంటే నేను చెప్పా కదా ముందు, ఎనీ వెయిట్ అండి, అది మనం ఇంట్లో చేసిన, ఇలాగా న్యూట్రిషనిస్ట్ల దగ్గరికి వెళ్ళి తీసుకున్నా, ఎలా చేసినా స్టార్టింగ్ వెయిట్ లాస్ అయినంత తర్వాత ఉండదు. ఎందుకంటే స్టబాన్ ఫ్యాట్ అనేది కరగడానికి కొంచెం టైం పడుతుంది. సో నాది ఎల్లుండికి 6th, ఈరోజు 4th కదా, ఈరోజు 3rd, ఇంకా 4 days అయితే 1 month అవుతుంది నాది. ఇంక ఈ 1 monthలో నా టార్గెట్ అయితే 70 kgsకి రావాలని. అంటే ఇంకా ఆల్మోస్ట్ నేను ఒక 8 kgs లాస్ అవ్వాలి. తర్వాత నేను ఎలా మెయింటైన్ చేస్తాను ఏంటి అన్నదైతే మీకు అన్ని రెసిపీస్ కూడా నేను అప్పుడు షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ వరకు మనం చేయకూడదు, ఈ ప్రోగ్రామ్కి సంబంధించి చేయకూడదు. కానీ దీని తర్వాత ఆ వెయిట్ని ఎలా మెయింటైన్ చేసి ఇంకా తగ్గొచ్చు అన్నదైతే నేను ఒక ప్లాన్ చేసుకుంటున్నానండి. అది మాత్రం నేను మీ అందరితో షేర్ చేస్తాను. నా టార్గెట్ అయితే ఈ వెయిట్ లాస్ జర్నీలో 70కి వచ్చి తర్వాత ఇంకొక 4 కేజీలు కానీ 2 కేజీలు కానీ తగ్గాలనుకుంటున్నాను. సో నా హెల్త్ జర్నీని మీతో షేర్ చేసుకోవడానికి మీరందరూ లేడీస్ జాగ్రత్తగా ఉంటారని చెప్పి, I hope you all like the video guys. Like, share, comment and subscribe to my channel Life of Swati. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.